సార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీకు ప్రెసిడెన్షియల్ మెడల్, ఒక గుడ్, అసలు మీ రికార్డు మొత్తం చూస్తే లక్ష్మీనారాయణ గారికి అంత మచ్చ కూడా పెట్టడానికి లేనటువంటి పరిస్థితి. అట్లాంటిది మీరు ఎందుకు స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకొని రావడానికి గల కారణం ఏంటి? ఏమై ఉంటుంది? మీరు ముందు అధికారి అన్నారు. అధికారి అన్న పదాన్ని నేను ఎప్పుడు అబ్జెక్షన్ చెప్తుంటాను. ఓకే, మేము మమ్మల్ని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు, ప్రజాసేవకులు. కాబట్టి ఐపీఎస్లో ఒక ప్రజాసేవకుడుగా 28 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ముఖ్యంగా ఈ పని చేస్తున్నప్పుడు కూడా సమాజం కోసం పనులు చిన్నప్పటి నుంచి చేసే సంస్కారం అమ్మా నాన్నలు మా మీద పెట్టారు. అందువల్ల చిన్నప్పుడే స్కూల్లో ఈ చదువులో వెనకబడిన వాళ్ళకి నేను ట్యూషన్లు చేసి చెప్పేవాడిని. స్కూల్ 9 గంటలకు మొదలైతే ఉదయం 7 గంటలకు వెళ్ళిపోయేవాడిని. అవునా? ఎవరైనా డౌట్లు ఇవి ఉంటే వాళ్ళు వచ్చి నాది 7 నుంచి 9 వరకు నా క్లాసులు నేను నడిపేవాడిని స్కూల్లో. ఆ విధంగా ఆ చిన్న ఇది మొదలైంది. ఆ విధంగా పెరుగుతున్నప్పుడు కూడా వీలైనంత చోట, ముఖ్యంగా ఆర్ఈసీ వరంగల్ ఐఐటీలో ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ మీద చాలా పెద్ద క్యాంపెయిన్ చేశాను. 54 సార్లు ఇచ్చారు. 55వ సారి కూడా అయిందండి. మొన్న 55 సార్లు రక్తదానం చేశారు. మొన్న 3 ఏప్రిల్ నా పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. 55. కాబట్టి ఈ విధంగా ఒక క్యాంపెయిన్, అంటే సమాజంతో ఎక్కడో అటాచ్మెంట్ అవుతుంది. తర్వాత వెళుతూ ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవడం జరిగింది, చిన్నమందడి అని, మహబూబ్ నగర్ జిల్లాలో. దాన్ని కూడా బాగా డెవలప్ చేసాం. అందువల్ల రూరల్ డెవలప్మెంట్లో పనిచేద్దాం అన్నది నా ఎప్పటి నుంచో ఆకాంక్ష. అందువల్ల మన హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఆర్డి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్ట్ అడ్వర్టైజ్ చేశారు. దానికి అప్లై చేశాను. చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు అడిగారు, నువ్వు పోలీస్ ఆఫీసర్వి, నువ్వు దీంట్లో ఎందుకు వస్తావు అని. నేను చెప్పిందంతా చెప్పాను అనమాట. నేను ఇది చేశానండి, ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఎందుకంటే ఆ రూరల్ డెవలప్మెంట్ చేరగలిగితే భారతదేశంలో ఉన్న గ్రామాలకు వెళ్ళి మనం ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు అన్నది ఒక తపన. ఉపయోగపడవచ్చు. దాంతో మళ్ళీ 2వసారి కూడా అడ్వర్టైజ్మెంట్ వేయడం జరిగింది. మొదటిసారి వేయలేదు, మళ్ళీ 2వసారి అడ్వర్టైజ్మెంట్ జరిగింది. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వచ్చావు నువ్వు అన్న. సరే, దీనివల్ల అయినా తెలియాలి నాకు ఎంత ప్యాషన్ ఉందో. అదర్వైజ్ నేను పెద్ద పెద్ద పదవులకు వెళ్ళొచ్చు.